గుడ్ మార్నింగ్ అందరికీ. కోవిడ్ కేసెస్ ఇండియాలో ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. రీసెంట్గా యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ హెల్త్ మినిస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారంగా 1010 కేసెస్ రిజిస్టర్ అయినాయి కొన్ని స్టేట్స్లో. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక అండ్ ఏపీ. ఇది JN1 వేరియంట్, ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్ అన్నమాట ఇది. అలాగే యాజ్ పర్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా దీని యొక్క ఈ JN1 యొక్క లక్షణాలు ఒకటి దగ్గు, ఫీవరు, మజిల్ పెయిన్ అండ్ టేస్ట్ లేకపోవడము, స్మెల్ లేకపోవడము, ఇలాంటి లక్షణాలు అన్నమాట. అంటే ఇదేమంటే లక్షణాలు మైల్డ్గా ఉంటాయని చెప్తున్నారు. అంటే కొంత ఎక్కువ లక్షణాలు ఎక్కువ సీరియస్గా లేకుండా కొంచెం నార్మల్గా ఉంటాయని చెప్పి WHO సజెస్ట్ చేస్తూ ఉన్నారు, సూచిస్తూ ఉన్నారు. ఇలా ఉంటుంది దీని యొక్క లక్షణాలని. ఇంకా చూస్తే మరి మనం ఈ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? ఎందుకంటే మనము 2020లో చాలా అప్పుడు వచ్చిన COVID-19 ఒమిక్రాన్ ఆ వేవ్ వల్ల మనము చాలా అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. మరి ఈ ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేయాలంటే మనము తీసుకోవాల్సిన స్టెప్స్: మాస్క్ వేరింగ్ ఉండాలా, మరి శానిటైజర్స్ యూజ్ చేయాలా యాజ్ పర్ WHO ప్రకారం నేను చెప్తున్నాను. అలాగే వ్యాక్సినేషన్ ఏదైనా మీకు ఏదైనా ముందుగా ఏదైనా అట్లా అనిపిస్తే గినా డాక్టర్స్తో కన్సల్ట్ అయ్యి వ్యాక్సిన్ తీసుకోవడం బెటరు. ఈ వ్యాక్సిన్ కూడా COVID-19 లేటెస్ట్ వ్యాక్సిన్ వచ్చింది, అది డాక్టర్ చెప్పినట్టుగా. మరి ఇది దాదాపు 30 కంట్రీస్లో ఈ JN1 వేరియంట్ ఎక్స్టెన్సివ్లీ స్ప్రెడ్ అయింది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. మనము కొన్ని దేశాలు చూస్తే, కొన్ని కంట్రీస్ చూస్తే USA, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, థాయిలాండ్ ఇలా అన్నమాట. ఈ కంట్రీస్లో ఇంకా ఉన్నాయి. ఈ కంట్రీస్లో ఎక్కువగా దాదాపు 30 కంట్రీస్లో ఇది ఎక్స్టెన్సివ్గా వ్యాపించిందని WHO రిపోర్ట్ ఇచ్చింది. మరి మనకు కావాల్సిన ఒక ఇంపార్టెంట్ గైడ్లైన్స్ అన్నమాట ఇవన్నీ. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెల్త్ మినిస్ట్రీ అండ్ WHO ఈ రెండు మనకి ముందుగానే ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నారు. బికాస్ ఇట్ స్ప్రెడ్స్ వెరీ క్విక్లీ వెన్ కంపేర్ టు ప్రీవియస్. సో ఇంకా ఎక్కువగా క్రౌడ్లో ఉండుకోకుండా ఉండడం మంచిది. క్రౌడ్లో నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. క్రౌడ్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఎయిర్ బార్న్ ఉంటాయి, అంటే ఎయిర్లో ఇది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అని కూడా చెప్తా ఉన్నారు యాజ్ పర్ WHO ప్రకారంగా. మరి ఏపీలో చూస్తే పర్టికులర్గా మనకు విశాఖపట్నము, కడప ఈ 2 డిస్ట్రిక్ట్స్లో ఇది JN1 వేరియంట్ స్ప్రెడ్ అయింది, కేసెస్ రిజిస్టర్ అయినాయని చెప్తా ఉన్నారు డాక్టర్స్. మరి దీని పట్ల కొంచెం ముందస్తుగా మనం బిఫోర్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా
మనము కొంచెం ముందస్తుగా జాగ్రత్త తీసుకున్నట్టయితే మనకి హెల్ప్ అవుతుంది. అలాగే మన పక్కన వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాదు, మనకి స్ప్రెడ్ కాదు. ఐ థింక్ అలాగే ఇంకొకటి చెప్పాలి, వ్యాక్సినేషన్కి వచ్చేసి అడల్ట్స్కి, చైల్డ్కి 2 టైప్స్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఉంటాయంట. ఒకటి వచ్చేసి అంటే ఇది డాక్టర్ చెప్తారు, మామూలుగా ఫ్లూ వ్యాక్సిన్ అని చెప్పేసి ఫ్లూ వ్యాక్సిన్ అని చెప్తున్నారు. మరి ఇది ఇన్ఫెక్షన్ అయితే ఎక్కువ ఉంటుందంట. ఇది అంటే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. బట్ వ్యాక్సిన్ తీసుకుంటే డెత్ వరకు వెళ్ళదు. అట్లా అంటే సీరియస్ కేసెస్ అవ్వకుండా వ్యాక్సిన్ తీసుకుంటే డెత్ అవ్వకుండా ఇన్ఫెక్షన్ అయితే తగ్గదు, కానీ డెత్ ఇట్లా సీరియస్ కేసెస్ అయితే అంతవరకు వెళ్ళదు. కాబట్టి వ్యాక్సిన్ ఈజ్ ప్రిఫరబుల్ క్యూర్ ఫర్ దిస్ అనమాట. మరి అదే నేను ఇందాక చెప్పాను కదా, ఫ్లూ వ్యాక్సిన్ అని చెప్తా ఉన్నారు. మరి వ్యాక్సిన్ తీసుకోవడం కూడా బెటర్ అవ్వచ్చు, బట్ యాజ్ పర్ డాక్టర్ సజెషను. ఓకే, ఐ థింక్ ఐఎమ్ గివింగ్ some valuable information, I think, and please subscribe to my channel and various insights. If any suggestions from your side, please comment on this channel. Okay, thank you.